సో మొత్తానికి బీసీ రిజర్వేషన్ బిల్ ప్రిపరేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్ను ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు బయట వ్యక్తులు కొంత బిల్ గురించి మాట్లాడినప్పటికీ అదంత పారదర్శకంగా లేదనేది మెజార్టీ వర్గాల అభిప్రాయం మేరకు సో ప్రభుత్వమే ఒక బీసీ రిజర్వేషన్ బిల్ను ప్రవేశపెట్టబోతా ఉంది. ఆ బిల్లులో 42% రిజర్వేషన్ను బీసీలకు ఇవ్వాలనేటువంటి తీర్మానాన్ని అసెంబ్లీ పాస్ చేసి ఆ తర్వాత రాష్ట్రపతి ఆ తర్వాత పార్లమెంట్ ఇటు పంపేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్టాలెక్కుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని పరిపూర్ణం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండాల్సినటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి బంతిని భారతీయ జనతా పార్టీ కోర్టులోకి అక్కడ విసిరేయడానికి దాదాపుగా సరంజామా అంతా సిద్ధమైపోయింది. ఇది బీసీ ప్రజలారా. సో ఇక్కడి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో అంతవరకు చేస్తుంది. సో నెక్స్ట్ బీజేపీ నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రధాని నేనే అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో ఆయన చెప్పుకునేటువంటి మనిషి నిజంగా బీసీఏ అయితే ఈ బీసీ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిపూర్ణం చేయడం కోసం అన్యాయాన్ని సరిదిద్దడం కోసం ఈ దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కనీసం 42% రిజర్వేషన్ను అక్కడ విద్యా ఉద్యోగాల్లో ప్లస్ రాజకీయ పరంగా ఇస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలించాలి. లేకపోతే బీసీలకు భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసిన పార్టీగా మచ్చగా మిగిలిపోతుంది. సో ఇదొక అంశం. ఇక